సీఎం హోదాలో తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్లు చేశారు. త్వరలో ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో దోస్తీకి రెడీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత స్వయంగా తానే వెళ్లి కలుస్తానంటూ చెప్పారు. ఏపీ తెలంగాణ మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలని మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు తెలంగాణ సీఎం. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు చెప్పారు రేవంత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసికట్టుగా నడిచి ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుంటా ముందుకు వెళ్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకీ తెలంగాణ సీఎం రేవంత్ మనసులో ఎవరున్నారు? ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు? ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందా, లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అవుతారని భావిస్తున్నారా? ఇదే ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా రేవంత్ వెళ్లి కలుస్తారా అన్నదే పెద్ద ప్రశ్న.